ఓం నమ శివాయ. నమో కాళభైరవ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశి ఫలాలు చెప్పుకునే ముందు మనం ఈ వైశాఖ అమావాస్య గురించి ఒక్కసారి మీకు వివరించేసి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వైశాఖ అమావాస్య జూన్ 6వ తేదీ శనివారం జరుగుతుంది. అదే రోజు శనీశ్వరుని యొక్క జయంతి కూడా మనకి ఉంది. అయితే చాలామంది ఈ ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇక శని మహాదశలు, ఇలా ఈ శని భగవానుని ప్రభావంతో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ రోజు మన పీఠంలో ప్రత్యేకంగా మనం ఎప్పుడూ చేసేటువంటి ఈ రాజ శ్యామల సహిత మహాకాళ భైరవ హోమంతో పాటు శనీశ్వరును కూడా ప్రత్యేకమైనటువంటి హోమం చేయబడుతుంది. మనకి అదే 5, 6 తేదీల్లో పంచగ్రహ కూటమి కూడా జరుగుతుంది. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సాధ్యమైనంత వరకు మీరు ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ అభిష్టాలన్నీ కూడా మీరేదైతే మనసులో తలస్తున్నారో, అలాగే ఏ పనులకైతే ఆటంకాలు ఏర్పడుతున్నాయో ఆటంకాలన్నీ తొలగి మీకు ఆ శనీశ్వరునికి గురువు భైరవుడే కదండి, ఆ మహాకాల భైరవుడు అన్నీ మీకు అందిస్తాడు. తప్పకుండా మీ సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి. అలాగే అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. శని సేవను కోరుతాడు, శని భగవానుడు సేవను కోరుతాడు. అంటే ప్రతి హోమం తర్వాత మనం అన్నప్రసాద సేవ చేస్తూ ఉంటాం. అలాగే మీ పేరుతో ఇప్పుడు కూడా అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనాలి అనుకునేవారు పరోక్షంగా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీ గోత్రనామాల వీడియో మరియు ప్రసాదం కూడా అందించబడుతుంది. ఇంతవరకు పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా మంచి ఫలితాలే పొందున్నారు. మీరు కూడా పొందటానికి ప్రయత్నం చేయండి. అన్ని రాసుల వారు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులున్నా తప్పకుండా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొంటే మీకు మంచి జరుగుతుంది, అన్నీ కూడా సిద్ధిస్తాయి. మరొక్క మాట, మన పీఠం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలకు నిలయంగా మారాలని, 10 మందిని ఆదుకోవాలని, 10 మందికి మంచి చేయాలనే సంకల్పంతో ఉంది. మీకు గతంలో చెప్పాను, మన పీఠానికి అనుసంధానంగా మరొక హోమ్ని ప్రారంభిస్తున్నామని. అయితే కొంతమంది పిల్లలైతే మనకి రావటం జరిగింది. ఇంకా తీసుకోవాలని అనుకుంటున్నాం. జూన్లో స్కూల్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి మగపిల్లలు ఎవరైనా సరే ఉంటే చిన్నతనం నుంచే ఒక సంస్కారవంతంగా ఆధ్యాత్మికంగా పెరిగినట్లయితే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్ అంతా బాగుంటుంది. ఎవరైతే లేనివారు అంటే సింగిల్ పేరెంట్ కానీ లేదంటే ఇద్దరు పేరెంట్స్ లేనటువంటి పిల్లలకు మాత్రమే ఇక్కడ మన పీఠంలో ఈ ఆశ్రమంలో పిల్లలకి వసతిని మరియు విద్యను కూడా అభ్యసించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఎవరైనా ఉన్నట్లయితే మీరు మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మాత్రం తెలియచేయండి. మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్తో మీరు ప్రోత్సాహం చేయండి. అలాగే భైరవుని యొక్క అనుగ్రహం కూడా పొందండి. 10 మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరి మన రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి జూన్ 1 నుంచి 15 వరకు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ప్రతి విషయంలో కూడా ఒక అడుగు ముందుకు వేయటం, ఇలాంటి సాహసాలు ఎన్నో చేస్తారు. సాహసం చేయటమే పనిగా పెట్టుకుంటారు, ఎందుకు జరగదు ఇలాంటి ఆలోచనలతో ముందడుగు వేస్తారు. అయితే ప్రతి విషయాన్ని కూడా ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించాలి. దేనికైనా ఒక కట్ ఆఫ్ అనేది చేసుకోవాలి. తీవ్రంగా ఆలోచించి మైండ్ని బాడీ చేసుకోవటం అయితే అంత మంచిదైతే కాదు. అలాగే
నిర్ణయాలు తీసుకునే ముందు కూడా మీకు ముందే చెప్పాను, ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోండి. ఏది సాగదీసే పరిస్థితి మాత్రం వద్దు. అలాగే కుటుంబం కూడా మీకు సపోర్ట్గా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా కుటుంబం అంతా కూడా మీకు అండగా నడుస్తూ ఉంది. పెద్దల సహకారం ఉంటుంది. వారి సహకారంతోనే కొన్ని సక్సెస్లు కూడా చూడగలుగుతారు. అలాగే సంతానం కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. మీ సంతానం కూడా మీకు ఒక రైట్ హ్యాండ్ లాగా నిలబడతా ఉంటుంది. ఇక సంతానం లేని వారికి కూడా శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీలైనంత వరకు డాక్టర్లకు చూపించండి. ఇక విదేశీ ప్రయాణాలు చేసేవారు మాత్రం కాస్త డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా, లేకపోతే వెళ్ళిన తర్వాత అంటే వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ మర్చిపోయినా ఎక్కడో దగ్గర మిమ్మల్ని బ్రేక్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇతరులకు ఎవరికైనా సహాయం చేయాలనే ఆలోచన మంచిదే, కాకపోతే ఎంతవరకు చేయాలి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ధన సహాయం అయితే చేసిన తర్వాత మర్చిపోండి. అలాగే చిన్ననాటి మిత్రులు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. సోదర వర్గం నుంచి కూడా కాస్త ధన సహాయం కూడా అందే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ ఇబ్బందులకు కాస్త అడ్జస్ట్మెంట్లు అయితే మీ సహోదర వర్గం నుంచి జరుగుతూ ఉంది. ఇక మీరు వేసే అడుగు అంటే ఆత్మస్థైర్యంతో మీరు వేసే ఒక ముందడుగు కొన్ని సమస్యల పరిష్కారానికి దోహదపడుతుంది. అన్న విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అలాగే కొన్ని వస్తువులు మీకు సెంటిమెంట్గా ఉంటాయి. అలాంటి సెంటిమెంట్ వస్తువులు మాత్రం కాస్త జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అవి ఎటో వెళ్ళిపోతాయి. తర్వాత మీకు ఎంత గింజుకున్నా దొరికే పరిస్థితి అయితే ఉండదు. అలాగే స్త్రీలతో పరిచయాలు ఏర్పాటు చేసుకోవటం మంచిదా కాదా అంటే అది మీరు నిర్ణయించుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న కొన్ని ఇబ్బందులు అయితే స్త్రీల వలన కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకు కూడా సానుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. రాజకీయ నాయకులకైతే రాజయోగమే కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులకు కాస్త ప్రమోషన్లకు అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కరప్షన్ జోలికి వెళ్తే మాత్రం ఇబ్బందులు అయితే తప్పు. లంచం తీసుకున్నారా ఇరుక్కుపోతారు, జాగ్రత్తగా ఉండండి. అలాగే పై అధికారులతో కూడా సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వృత్తి వ్యాపారస్తులకైతే కలిసి వచ్చే సమయంగానే చెప్పాలి. షేర్ మార్కెట్ మాత్రం కాస్త స్వల్పమైనటువంటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కళాకారులకు కూడా అనుకూలంగా ఉంది, కొత్త అవకాశాలు వస్తాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త నిర్లక్ష్యమే, అంటే ఆహారం తీసుకోవటంలో నిర్లక్ష్యం చేయటం వలన ఇబ్బందులు అయితే పడతారు. కావలసినంత నిద్ర కూడా అవసరం. నిద్ర కూడా మీరు సరిగ్గా పోకపోవడం ఇబ్బంది అవుతుంది. అలాగే విద్యార్థులు కూడా కాస్త ఎక్కువగా శ్రమ పడితే తప్ప పోటీ పరీక్షల్లో విజయాలు సాధించలేరు. మరి ఒకసారి గ్రహ సంచారాన్ని కూడా చూసినట్లయితే రాష్ట్రాధిపతి శుక్రుడైతే కాస్త అనుకూల ఫలితాలను ఇస్తున్నాడు. శుక్రుడు స్వస్థానంలో ఉంటాడు. అలాగే రవి కుజ గ్రహాలు మాత్రం కాస్త మధ్యమ ఫలితాలనే ఇస్తూ ఉంటాయి. బుధుడు జన్మంలో జూన్ 13 వరకు సంచరించడం వలన కాస్త ఫుడ్ అనేది సమయానికి లేకపోవటం, అలాగే ఎవరైనా చెడు వ్యక్తులతో సహవాసం చేయటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మరి సహవాస దోషాలు లేకుండా అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది. బంధువులతో విరోధాలు కూడా ఏర్పాటు చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. మరి ఈ వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. మీరు నవగ్రహ స్తోత్రాన్ని, ఈ మంత్రాన్ని పఠించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చే రాహవే కేతవే నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం 18 సార్లు పఠించండి. ఏదైనా సరే మీరు వికలాంగులకి ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేయండి. కాస్త భోజనం ప్యాకెట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే పశుపక్షాదులకు మంచినీరు వేయండి, మంచి ఫలితాలు వస్తాయి. మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి.
కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.